నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 7 దగ్గర అయితే ఉన్నాము. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏదైతే ఇస్తున్నారో వాటిలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ లో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక ఎల్పిఎస్ జోన్ లో రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే తార్ రోడ్ వేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి కలెక్టర్ రోడ్డు. ఈ కలెక్టర్ రోడ్డు వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఈ రోడ్ లో వచ్చేసి 2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఒక 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్, ఇంకో 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఈ కలెక్టర్ రోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా రోడ్డుకి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్ కూడా వస్తాయి. ముందుగా ఇప్పుడు ఏంటంటే స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే తార్ రోడ్ వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడండి, తార్ అయితే వేస్తున్నారు. ఒక 240 మీటర్స్ వరకు తార్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి బ్లాక్ 5 అనమాట. ఈ జోన్ 7 లో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. ఈ 7 బ్లాకుల్లో ప్రెసెంట్ ఈ బ్లాక్ 5 లో ఒక 240 మీటర్స్ వరకు 25 మీటర్స్ కలెక్టర్ రోడ్ కి తార్ రోడ్ అయితే వేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ జోన్ 7 కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. తార్ రోడ్ వేసే పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, అలాగే బిట్స్ పిలాని దగ్గర ఉన్న బ్లాకులు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ జోన్ 7 లో ప్రెసెంట్ ఏ బ్లాకుల్లో వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ జోన్ 7 ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ జోన్ 7 వచ్చేసి వెంకటపాలెం, మందడం విలేజెస్కి దగ్గరలో అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 7 బ్లాకులు అయితే ఉంటాయి. సీట్ యాక్సెస్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఒక 5 బ్లాకులు, రైట్ సైడ్లో ఒక 2 బ్లాకులు అయితే ఉంటాయి. ఈ జోన్ 7కి దగ్గరలో 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ కూడా వస్తున్నాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ, ఫైనాన్స్ సిటీ కూడా ఈ జోన్ 7లోనే ఉంటుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఇదంతా జోన్ 7. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎల్పిఎస్ లేఅవుట్లో నిర్మిస్తున్న 25 మీటర్స్ కలెక్టర్ రోడ్డు పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుందో. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ జోన్ 7 మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ జోన్ 7లో మొత్తం 7 బ్లాకులు అయితే ఉంటాయి. 7 బ్లాకుల్లో మనం ఉన్నది వచ్చేసి బ్లాక్ నెంబర్ 5. ఈ బ్లాక్ నెంబర్ 5లోనే ఇప్పుడు 25 మీటర్స్ కలెక్టర్ రోడ్కి తార్ రోడ్ వేసే పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ వర్క్స్ వచ్చేసి ఒక 240 మీటర్స్ వరకు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి రోడ్డు కూడా ఎలా ఉందో. ఈ రోడ్డు వచ్చేసి 2+2 లైన్స్గా అయితే ఉంటుంది. కలెక్టర్ రోడ్స్ మొత్తం 2+2 లైన్స్గానే నిర్మిస్తున్నారు. ఒక 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్, అలాగే ఇంకో 2 లైన్స్ వచ్చేసి 7 మీటర్స్ విడ్త్తో ఉంటుంది. మధ్యలో డివైడర్ ఏదైతే ఉన్నాయో ఆ గ్యాప్ వచ్చేసి 1 మీటర్ అయితే ఉంటుంది. మొత్తం 15 మీటర్స్. ఇంకా ఇది 25 మీటర్స్ రైట్ ఆఫ్ అని చెప్పా కదా. మిగతా రైట్ సైడ్ ఒక 5 మీటర్స్, లెఫ్ట్ సైడ్ ఒక 5 మీటర్స్ వచ్చేసి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కోసం అయితే వదిలారు. ముందుగా ఏంటంటే మొత్తం అండర్ గ్రౌండ్ అయితే చేశారు. స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అవ్వగానే ఈ రోడ్డుకు సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడే ఈ తార్ రోడ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న ఎల్పిఎస్ లేఅవుట్ల అన్నిటిలో ఫస్ట్ టైము ఈ ఒక ఎల్పిఎస్లో తార్ రోడ్ వేయడం ఇదే అనమాట. ఇలా ఎల్పిఎస్ లేఅవుట్లలో అన్ని రోడ్లకి తార్ రోడ్ వేసి మొత్తం పూర్తి స్థాయిలో ఈ లేఅవుట్లన్నీ రెడీ చేసి అయితే కేటాయిస్తారు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని 4 టైపుల్లో రోడ్లు ఉంటాయి. ఏ టైప్ రోడ్లు అంటే 25 మీటర్స్తో ఉంటాయి, అవి కలెక్టర్ రోడ్స్. బి టైప్ రోడ్లు అంటే 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి, అవి లోకల్ రోడ్స్ అంటారు. ఇంకా సి టైప్ రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి, అవి కూడా లోకల్ రోడ్సే. ఇంకా డి టైప్ రోడ్లు వచ్చేసి 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి.
ఇక్కడ రోడ్ల నిర్మాణం కూడా ఎలా జరుగుతుందంటే, నేను సేకరించిన డేటా ప్రకారం ముందుగా రోడ్డు వైపు ఏంటంటే కొంత లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసుకున్న తర్వాత, దానిలో ఏంటంటే 500 థిక్‌తో బ్యారో మెటీరియల్ వేస్తారు. దానిపైన 500 థిక్‌తో సబ్‌గ్రేడ్ వేసి, దానిపైన 180 థిక్‌తో జీఎస్‌బీ వేసి, దానిపైన 250 థిక్‌తో డబ్ల్యూఎంఎం వేస్తారు. దానిపైన ఏంటంటే 50 థిక్‌తో ఈ డీబీఎం ఫస్ట్ లేయర్ అయితే వేస్తారు. ఈ డీబీఎం ఫస్ట్ లేయర్ ఏసిన తర్వాత మళ్ళీ దానిపైన 30 థిక్‌తో బీసీ వేసి ఈ రోడ్డు మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే మీరిక్కడ చూడండి ఫైనాన్స్ సిటీ వైపు ఈ జోన్ 7 నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఈ జోన్ 7లో కొన్ని ప్లస్ పాయింట్‌లయితే ఉన్నాయి. ఈ జోన్ 7లో నార్త్ ఫేసింగ్ రోడ్‌లో వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్ అంటే ఎన్6 రోడ్డు కనెక్ట్ అవుతుంది. అలాగే ఎన్7, ఎన్8, ఎన్9, ఎన్10, ఎన్11 రోడ్ల వరకు కనెక్ట్ అవుతాయి. అలాగే ఈస్ట్ ఫేసింగ్ రోడ్‌లో వచ్చేసి ఈ3, ఈ4 రోడ్లయితే కనెక్ట్ అవుతాయి. ఇంకా దీనికున్న ప్లస్ పాయింట్ ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ వైపు ఏంటంటే బిట్స్ పిలానీ ఏదైతే ఉందో ఆ బిట్స్ పిలానీ అలాగే అక్కడ జీవీ ఎస్టేట్ 4 స్టార్ హోటల్ కూడా ఆ జోన్ 7లోనే ఉంటుంది. అదొచ్చేసి బ్లాక్ 2కి దగ్గరలో అయితే ఉంటాయి. ఇంకా బ్లాక్ 3 వైపు వచ్చేసి మహాలక్ష్మి గ్రూప్‌కి సంబంధించిన డబుల్ ట్రీ బై హిల్టన్ హోటల్ ఉంటుంది. ఇంకా మిగతాది అంటే నోవాటెల్ హోటల్ కానివ్వండి, ఇంకా క్వాంటమ్ వ్యాలీ, ఇంకా మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హాలిడే ఇన్ హోటల్ ఇవి కూడా జోన్ 7కి దగ్గరలో అయితే ఉంటాయి. అలాగే ఈ జోన్ 7లో ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ ఉంటుంది. ఇంకా ఫైనాన్స్ సిటీ కూడా ఈ జోన్ 7లోనే ఉంటుంది. ఇవి అన్నీ ఈ జోన్ 7కి ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇయన్నీ ఈ జోన్ 7లో అయితే కవర్ అవుతున్నాయి. ఇందులో మొత్తం 7 బ్లాకులు ఉంటాయని చెప్పా కదా! ఈ 7 బ్లాకులు మొత్తం కలిపి 1688 ఎకరాల్లో ఉంటాయి. ఇందులో బ్లాక్ 1 వచ్చేసి 293.30 ఎకరాల్లో, బ్లాక్ 2 వచ్చేసి 132.44 ఎకరాల్లో, బ్లాక్ 3 వచ్చేసి 265.85 ఎకరాల్లో, బ్లాక్ 4 వచ్చేసి 215.05 ఎకరాల్లో, బ్లాక్ 5 వచ్చేసి 161.20 ఎకరాల్లో, బ్లాక్ 6 వచ్చేసి 188.53 ఎకరాల్లో ఉంటాయి. ఇంకా బ్లాక్ 7 వచ్చేసి 431 ఎకరాల్లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి చాలా వరకు రోడ్లకు సంబంధించి స్టార్మ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఈ కలెక్టర్ రోడ్స్‌కి సంబంధించిన తార్ రోడ్ ఏయడం కూడా స్టార్ట్ చేశారు. ఈ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ట్రంక్ రోడ్లతో కనెక్ట్ అవుతాయి. అలాగే మీరిక్కడ చూడొచ్చు ఈ జోన్ 7లో బ్లాక్ 1, బ్లాక్ 2 వైపు కూడా చాలా వరకు రోడ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ కూడా త్వరలో రోడ్డయితే వేయబోతున్నారు. అంటే తార్ రోడ్డయితే వేయబోతున్నారు. ముందుగా ఇక్కడ అన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈ బ్లాక్ 1, బ్లాక్ 2 వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్‌కి రైట్ సైడ్ వైపయితే ఉంటాయి. మిగతా 5 బ్లాకులు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వైపయితే ఉంటాయి. ఈ బ్లాక్ 1, బ్లాక్ 2 వైపే బిట్స్ పిలానీ కూడా ఉంటుంది. బిట్స్ పిలానీకి సంబంధించిన ల్యాండ్ కూడా ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఈ బ్లాక్ 1, బ్లాక్ 2 ఎలా కనిపిస్తుందో. ఇక్కడ నుండి రైట్ సైడ్ మొత్తం మిగతా 5 బ్లాకులైతే ఉంటాయి. ఈ జోన్ 7లో స్టార్మ్ వాటర్ డ్రైన్ కూడా మొత్తం ఏంటంటే 142.34 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 134.89 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇంకా సివేజ్ వచ్చేసి 54.17 కిలోమీటర్ల వరకు, ఇంకా రియూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 141.65 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇటువైపే బిట్స్ పిలానీ అయితే ఉంటుంది. ఈ బిట్స్ పిలానీకి దాదాపు 70 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు. ప్రెజెంట్ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ సైట్‌ని అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ బిట్స్ పిలానీ మొత్తం ఏంటంటే బ్లాక్ 1, బ్లాక్ 2 వైపయితే ఉంటుంది. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో నిర్మిస్తున్న కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఈ 25 మీటర్స్ రైట్ ఆఫ్ వే అని చెప్పా కదా! ప్రెజెంట్ ఒక 7 మీటర్స్, 7 మీటర్స్ రోడ్డు వేస్తున్నారు. మిగతాదొచ్చేసి గ్రీన్ బఫర్ జోన్ కింద అయితే వదులుతారు. అంటే రైట్ సైడ్ ఒక 5 మీటర్స్, లెఫ్ట్ సైడ్ ఒక 5 మీటర్స్ అయితే ఉంటుంది. అయ్యొచ్చేసి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కోసం అయితే ఉంటాయి. మీరిక్కడ ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఇక్కడే జీవీ ఎస్టేట్ 4 స్టార్ హోటల్ అయితే రాబోతుంది.
ఇటువైపే బిట్స్ పిలాని అలాగే జీవీ ఎస్టేట్ 4 స్టార్ హోటల్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ ఏదైతే కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుండి బిట్స్ పిలాని ల్యాండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇటువైపే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.